జాన్ రాల్స్ థియరీ ఆఫ్ జస్టిస్. జాన్ రాల్స్ అనే ఆయన ఒక మోడర్న్ పొలిటికల్ థింకర్. టు డిరైవ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్ ఆయన ఒక హైపోథెటికల్ ఇమాజినరీ సిచ్యువేషన్ ఇంట్రడ్యూస్ చేశారు. దాన్నే మనం ఒరిజినల్ పొజిషన్ అంటాం. ఈ ఒరిజినల్ పొజిషన్లో ఇండివిజువల్స్ అందరూ ఈక్వల్, ఫ్రీ అండ్ రేషనల్, అంటే లాజికల్గా థింక్ చేయగలరు అని అర్థం. సో హీ సేస్ ఈ ఒరిజినల్ పొజిషన్లో హ్యూమన్స్ అంతా కూడా వీల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ వేసుకుంటారు. వీల్ అంటే ముసుగు, ఇగ్నోరెన్స్ అంటే ఏమీ తెలియదు. ఏం తెలియదు? సొసైటీలో వాళ్ళు మేలా ఫిమేలా తెలియదు, వాళ్ళ సోషల్ స్టేటస్ తెలియదు, వాళ్ళ కాస్ట్ తెలియదు, వాళ్ళ రిలీజియన్ తెలియదు, వాళ్ళ ఎకనామిక్ పొజిషన్ తెలియదు. సో ఇమాజిన్ ఏ సిచ్యువేషన్ వేర్ పీపుల్ డోంట్ నో హూ దే ఆర్. సొసైటీలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఆడవాళ్ళ తెలియదు, మగవాళ్ళ తెలియదు, డబ్బున్న వాళ్ళ తెలియదు, పేదవాళ్ళ తెలియదు, ఏ రిలీజియన్ తెలియదు, వాళ్ళ సోషల్ స్టేటస్ ఏంటో తెలియదు. అందరికీ ఎవరికి అది తెలియదు అని ఇమాజిన్ చేసుకోండి అన్నారు. అలాంటి సిచ్యువేషన్ నుంచి వాళ్ళందరికీ కూడా మనం అందరికీ యాక్సెప్టబుల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్ డిరైవ్ చేయమని అంటే వాళ్ళు ఒక 2 విషయాల్ని డిరైవ్ చేస్తారు, 2 ప్రిన్సిపల్స్ని అందరూ యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పి జాన్ రాల్స్ అంటారు. ఆ 2 ప్రిన్సిపల్సే జాన్ రాల్స్ థియరీ ఆఫ్ జస్టిస్లో భాగంగా మనం మాట్లాడతాం. అందులో మొదటిది ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వల్ లిబర్టీస్. సో అందరూ కూడా అందరికీ ఈక్వల్ బేసిక్ లిబర్టీస్ ఉండాలని కోరుకుంటారు. అంటే మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ, ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్ కానీ, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కానీ, సో బేసిక్ లిబర్టీస్, బేసిక్ ఫ్రీడమ్స్ అందరికీ ఈక్వల్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, కాస్ట్, క్రీడ్ ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారని చెప్పేసి ఆయన చెప్పారు. రెండవది డిఫరెన్స్ ప్రిన్సిపల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సొసైటీలో ఇన్ఈక్వాలిటీస్ లేదా డిఫరెన్సెస్ అనేవి కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే యాక్సెప్టబుల్ అని అందరూ ఒప్పుకుంటారు అంటారు. అందులో మొదటిది వెన్ పీపుల్ హ్యావ్ ఫెయిర్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ. అంటే అందరికీ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఉన్నప్పుడు మెరిట్ బేసిస్ మీద కొందరు ముందుకు వెళ్ళినా సరే, ఇన్ఈక్వాలిటీస్ వచ్చినా సరే అది ఎవరికీ ఇబ్బందికరం కాదు, అది అందరూ ఫెయిర్గానే భావిస్తారు అని. రెండవది వచ్చేసరికి గవర్నమెంట్ నుంచి ఏదైనా సరే సోషల్ ఆర్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఏమైనా గవర్నమెంట్ చూపిస్తే గవర్నమెంట్ ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి? లీస్ట్ అడ్వాంటేజ్. సొసైటీలో ఎవరైతే బాగా పూర్ పీపుల్, లీస్ట్ అడ్వాంటేజ్ ఉంటారో వాళ్ళకి అనుకూలంగా గవర్నమెంట్ ప్రవర్తించినా సరే అది ఫెయిర్గానే అందరూ భావిస్తారు అని చెప్పేసి జాన్ రాల్స్ చెప్తారు. సో డిఫరెన్స్ అనేది 2 సందర్భాల్లో మాత్రమే యాక్సెప్టబుల్. సో ఈ 2 ప్రిన్సిపల్స్ కలిపి మనం జాన్ రాల్స్ థియరీ ఆఫ్ జస్టిస్ అంటాం.